అబ్బా! ఏం అయ్యి పనుల్లా కనిపించలేదు. పైగా ఫిజికల్ గాని, మెంటల్ గాని స్ట్రెయిను. 'హనీ' మూవీ. 'రవిచంద్ర' గారు హీరో అనమాట. అసలు ఈ మూవీ ఉన్నదనేది చాలా మందికైతే తెలీదు. ఎందుకంటే అసలు ఎక్కువ బజ్ లేదు. అసలు ఎవ్వనికి తెలీదనమాట. కానీ ఒక్కటే ఒక్క ట్రైలర్ రిలీజ్ అయింది. దానివల్ల చాలా మందికైతే తెలిసొచ్చిందనమాట. ఇదొక మూవీ ఉన్నదనేది. ఎందుకంటే ట్రైలర్ అనేది చాలా బాగుండే. దానివల్ల నేనైతే మూవీ అయితే చూసేసాను అనమాట. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అనేది మాట్లాడుకుందాం. ప్లాట్ విషయానికొస్తే మూఢనమ్మకాలు, శుద్ర పూజల వల్ల ఒక ఫ్యామిలీ ఎంత సఫర్ అయింది. లాస్ట్‌కి వాళ్ళ ఫ్యామిలీ ఏం జరిగింది అనేది మూవీ ఒక ప్లాట్ అన్నమాట. ఇదొక ప్లాట్ అని చెప్పకండి. ఎందుకంటే నేను కావాలని చాలా చాలా తక్కువైతే చెప్పేసాననమాట. ఎందుకు అనేది మీకు కూడా తెలుసు. అంటే స్పాయిలర్ అయితే అవుతుంది కాబట్టి అందుకే చాలా తక్కువ అయితే చెప్పేసాను. ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే స్టార్ట్ అవ్వడం చాలా ఇంట్రెస్టింగ్ అయితే స్టార్ట్ అవుతుందనమాట. ఆ శుద్ర పూజలు, మూఢనమ్మకాలతోటి మంచిగా అయితే స్టార్ట్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తుంది భయ్యా. అలాగే ఇంట్రోల్ బ్లాక్ అయితే చాలా బాగుందనమాట. అది చాలా బాగా నచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందనమాట ఇంట్రోల్ బ్లాక్ అనేది. అలాగే క్లైమాక్స్‌లో నాకు ఒక ట్విస్ట్ అనేది రివీల్ అవుతుందనమాట. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే డీసెంట్ అయితే అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇది యాక్టింగ్ విషయానికి వస్తే 'రవిచంద్ర' గారు అండ్ మిగతా అందర్స్ కూడా చాలా బాగా అయితే చేశారనమాట. ఒక చిన్న పాప అయితే ఉంటుంది. ఆమె యాక్టింగ్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే వీళ్ళు తీసుకున్న ప్లాట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా గూడా మాకెక్కడ గూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే రాదు స్క్రీన్ ప్లేలో అయితే. ఎక్కడ గూడా మాకైతే రాదనమాట. అలాగే పిచ్చ బోర్ కొట్టిస్తది మూవీ అంతా. రన్ టైమ్ అనేది చాలా తక్కువ ఉన్నా గూడా మన ఓపికతోటైతే చూడాలి. దాంతో పాటు థ్రిల్లింగ్ మూమెంట్ అనేది ఎక్కడ రాదు. అరే ఇదిరా సీన్ అని గూడా ఫీలింగ్ అయితే రాదనమాట. దాంతో పాటు పెద్ద మైనస్ పాయింట్ ఏంటిదంటే ఎమోషనల్ సీన్స్ అనమాట. ఒక్క ఎమోషనల్ సీన్స్ సరిగ్గా వర్కౌట్ కాలేదు. ఉన్నాయి మంచి మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి గానీ అవేం వర్కౌట్ కాలేకపోయాయి భయ్యా. అసలు ఆ శుద్ర పూజల వల్ల ఆళ్ళ ఫ్యామిలీకి కాకుండా వేరే వాళ్ళకి అసలు ఏం జరిగింది? అసలు అది ఏంటిది? పాయింట్ ఏంటిదనేది కరెక్ట్‌గా అయితే చూపెట్టలేకపోయారు భయ్యా మన డైరెక్టర్ గారనమాట. అలా లాజిక్ సీన్స్ అనేది అస్సలుండవు. మెయిన్‌గా మనకు ప్రెడిక్టబుల్ సీన్స్ అయితే ఉంటాయి. అరే నెక్స్ట్ ఏం జరుగుతుందనేసి అట్టే గెస్ చేయొచ్చనమాట. చాలా పాయింట్స్‌ని గూడా గాలికైతే వదిలేసారనమాట. చాలా పాయింట్స్. ఇది కరెక్ట్‌గా చూపెడతారేమో అనుకున్నా గానీ, ఏదో కరెక్ట్ చూపెట్టకుండా అనవసరమైన సీన్స్ అనేది చూపెట్టారనిపిచ్చింది. అలాగే క్లైమాక్స్ అనమాట. క్లైమాక్స్ ట్విస్ట్ అనేది బావుంది. కానీ క్లైమాక్స్ లెక్క లేదనమాట. ఆహ్, నాకర్థం కాలేదు సార్. అదేంటిదిరా అంటే అంతే అనమాట. క్లైమాక్స్‌లో ఒకరిని చంపాలి, చంపేసినాం అంతే ఇగ అయిపోయింది. ఎండ్ కార్డ్స్ ఏసేసుకో. శుద్ర పూజలు, వాళ్ళ ప్రాబ్లమ్స్, ఆ శుద్ర పూజల వల్ల వాళ్ళకేమైంది, అవన్నీ మద్దా అంటే అదేమొద్దు. ఒకరిని చంపేసినాం, డైరెక్ట్ ఎండ్ కార్డ్స్ ఏసేసుకో. ఇట్లుంటే ఎట్లా భయ్యా? అస్సలు నచ్చలేదు. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా అంటే నచ్చలేదు భయ్యా. డిసప్పాయింట్ అయితే అయ్యాననమాట. ట్రైలర్ అనేది చాలా బాగుంది కానీ ఓవరాల్ మూవీ అయితే డిసప్పాయింట్ అయితే చేసేసింది. ఇది డార్లింగ్స్ మరి 'హనీ' మూవీ రివ్యూ అనమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.